డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఒకసారి పాత చూద్దాం. సో, ఎగ్జిస్టెన్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ అవుతుంటే, ఆ ఎక్స్‌పీరియన్సు సైకిల్ ఎలా రన్ అవుతుంటుంది? నో డిజైర్ డూయింగ్ యాక్టివిటీ. తెలుసుకోవటం, దాన్ని డిజైర్ అవ్వటం, దాని గురించి పొందటానికి యాక్టివిటీ చేయటం. ఇది, ఇది కాన్సీక్వెన్స్‌గా కర్మ క్రియేట్ అవుతుంది. ఈ కర్మ డ్రైవ్ చేస్తుంది బర్త్ అండ్ డెత్ సైకిల్‌ని. ఇది నిన్న మనం తెలుసుకున్నాం. వాటెవర్ థింగ్ దట్ కెన్ డిస్టర్బ్స్ యూ కెన్ బ్రింగ్ బ్యాక్ యూ టు ఎక్సిస్టెన్స్. ఏ ఏ విషయం నిన్ను డిస్టర్బ్ చేయగలిగిందా? ఎంత చిన్న విషయమైనా సరే, ఎంత పెద్ద విషయమైనా సరే, నిన్ను ఏదైతే డిస్టర్బ్ చేయగలదో, అదే నిన్ను మళ్ళా ఎక్సిస్టెన్స్‌కి లాక్కొచ్చేస్తుంది. ఎందుకంటే, నువ్వు డిస్టర్బ్ అయ్యావు అంటే, డిస్టర్బ్ అనగానే నెగెటివ్‌గా తీసుకోవద్దు. అది బావుంది అనుకునేది ఒక రకమైన డిస్టర్బెన్సు. అది వద్దు, బావుండలేదనుకునేది ఇంకో రకమైన డిస్టర్బెన్సు. 2 డిస్టర్బెన్స్‌లే. సో, దేర్‌ఫోరు ఎవరైనా పొగిడితే నువ్వు ఆనందపడ్డావు. అది డిస్టర్బెన్సే. ఎవడో నిన్నన్నాడు. నువ్వనుకున్నట్టుగా వాడనలేదు నిన్ని. బాధపడ్డావు. అది డిస్టర్బెన్సే. ఇక్కడ డిస్టర్బెన్స్ అనంగానే ఓన్లీ నెగెటివే డిస్టర్బు, ఇది డిస్టర్బెన్స్ కాదు అని తీసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్. నిన్ని ఉన్న స్థితిని ఏదైతే మార్చగలదో, అదే నీకు మళ్ళా ఎగ్జిస్టెన్స్‌కి వెనక్కి రావటానికి కారణమవుతుంది. దీని మీద మనకి రకరకాల కథలు గూడా ఉన్నాయి ఉపనిషత్తుల్లో. ఇప్పుడు జింక కింద అవుతాడు ఒక ఆధ్యాత్మిక సాధకుడు. గుర్తు రావట్లేదు గానీ కథ. ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎన్‌కౌంటర్ వచ్చినప్పుడు చెప్తాను. సో, ఏదైతే డిస్టర్బ్ చేయగలదో అదే ఎగ్జిస్టెన్స్‌కి నిన్ను లాక్కొస్తుంటది వెనక్కి. గుర్తుంచుకోవాలి. సో, అందుకని నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అనంగానే గుర్తుపట్టాలి. వెన్ యూ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు మెటీరియల్ ఇష్యూ అట్ దట్ మూమెంట్, ఇట్ లీడ్స్ టు ద డోర్‌వే ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ అయ్యో! అది డిస్టర్బ్ కాకుండా ఉండాలి, డిస్టర్బ్ కాకుండా ఉండాలి అనేదో మిలిటరీ డిసిప్లిన్ చేయటం కాదు. డిస్టర్బ్ కాకుండా ఎలా ఉండటం కుదురుతుంది? అన్న క్వెషను కాదు. నువ్వు డిస్టర్బ్ అయిన విషయం రికగ్నైజ్ చేస్తున్నావా లేదా? అంటే నీ అవేర్‌నెస్‌లో ఉందా లేదా? జనరల్‌గా డిస్టర్బ్ అయిన తర్వాత నీ రియాక్షన్ ఉంటుంది తప్ప అవేర్‌నెస్‌లో ఉండదు. సరే నీ రియాక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు అవేర్‌నెస్‌లోకొస్తే అది పాస్ట్. పాస్ట్ ఈ ప్రెజెంట్‌లో కాదది. ప్రెజెంట్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ కాదు. పాస్ట్ గురించి నువ్వేం చేసినా పాస్ట్ మారేది గాదు. అయిపోయింది కదా! గతం గతః. సో, థెర్‌ఫోరు నువ్వు కరెక్ట్‌గా డిస్టర్బ్ ఇంకా పూర్తిగా డిస్టర్బ్ అవ్వలా. కానీ దాన్ని రికగ్నైజ్ చేసావా లేదా? ఆ రికగ్నైజ్ చేసేప్పుడు నువ్వు కరెక్ట్‌గా దాని వెనకాల ఉన్న ఒక మెటీరియల్ ఇష్యూకి ఇంపార్టెన్స్ నువ్విచ్చావు అనే విషయం నువ్వు గుర్తుపడుతున్నావా లేదా? ఇంపార్టెంట్. అందరూ అలాగే ఉంటారు. ఏం కాదు అది కుదరదు. ఇదేమో కాదు. డిస్టర్బ్ అవ్వద్దు అనట్లా. డిస్టర్బ్ అవ్వటం తప్పదు. కానీ అది నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావా లేదా? రికగ్నైజ్ ఎప్పుడు చేస్తున్నావు? డిస్టర్బ్ అయిన మూమెంట్‌లో. డిస్టర్బ్ అనేది ఒక ఎక్స్‌పీరియన్స్ అనుకో. ఆ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు డిస్టర్బ్ అయ్యావనేది నీకు నోన్ అయింది. ఆ డిస్టర్బెన్స్‌కు నీకు నచ్చింది, కావాలనుకుంటున్నావు. నచ్చలేదు, వద్దనుకుంటున్నావు. డిజైర్. నచ్చింది కాబట్టి అది మళ్ళా పొందటానికి నువ్వేం చేయాలని ఆలోచించి పని చేస్తున్నావు. అది డూయింగ్ యాక్టివిటీ. నచ్చలేదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. అది డూయింగ్ యాక్టివిటీయే. ఇంకొంచెం చెప్పానుగా నో డిజైర్ డూయింగ్ యాక్టివిటీ సైకిల్ కర్మ క్రియేట్ చేసేది. ఇక్కడ కర్మని క్రియేట్ కాకుండా ఆపేదేమిటయ్యా అంటే నువ్వు రికగ్నైజ్ చేసావా లేదా అనేది. రికగ్నైజ్ చేస్తే నువ్వు రియాక్ట్ అవ్వు. రెస్పాండ్ అవుతావు. అంటే నీకు రెస్పాన్సిబిలిటీ నీ చేతిలోకొచ్చేస్తుంది. సో, ఇట్ లీడ్స్ టు డోర్‌వే ఆఫ్ ఫ్రీడమ్. నీ ఫ్రీడమ్ వైపుకి ఒక అడుగు పెడతా ఉంటావు. నువ్వు రికగ్నైజ్ అయినప్పుడల్లా నువ్వు డిస్టర్బ్ అయ్యావు అనే విషయం జస్ట్ ఆ మూవ్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు నువ్వు అవేర్‌లోకొచ్చింది నీకు అంటే నువ్వు డోర్‌వే ఆఫ్ ఫ్రీడమ్ వైపు అడుగేసినట్టే. అదర్‌వైజు దానికి దూరంగా ఒక అడుగేసినట్టే. అదనమాట. దిస్ ప్లే షుడ్ నాట్ బి ప్లేడ్ ఇన్ ఫ్రస్ట్రేషన్. ఇది ఫ్రస్ట్రేషన్‌తో ఆడే ప్లే ఏం కాదు. డిస్టర్బ్ అయ్యావు, రియాక్ట్ అయ్యావు, తర్వాత గుర్తుపట్టావు. వెరీ గుడ్. ఓకే. అయ్యయ్యో! ఇలా అయింది, అలా అయిందని దాన్నేదో హ్మ్. దాని గురించి ఫ్రస్ట్రేషన్ కావద్దు. అయిపోయింది, అయిపోయింది. మళ్ళా అయిందే, మళ్ళా అయిందే, మళ్ళా కూడా పోయిందే, మళ్ళా డిస్టర్బ్ అయ్యానే, మళ్ళా డిస్టర్బ్ అయ్యానే. వాడు కూడా పొంగిపోకూడదనుకున్నా మళ్ళా పొంగిపోయానే, మళ్ళా వాడు అనంగానే మళ్ళా పొంగిపోయానే. నో.
ఫ్రస్ట్రేషన్ అది. కాదు. 10 సార్లు నువ్వు పొంగిపోయే అవకాశం వచ్చింది. నువ్వు ఒక్కసారి దాన్ని నువ్వింకా పొంగిపోవటం ఎక్స్‌పీరియన్స్ అవ్వకుండానే, పూర్తవ్వకుండానే లేదా పొంగిపోవడం స్టార్ట్ అవ్వంగానే నువ్వు రికగ్నైజ్ చేసావా లేదా? దట్స్ ఆల్. మెటీరియలిస్ట్‌కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది. రికగ్నైజ్ చేస్తే చాలు డోర్ వైపు ఒక ఫ్రీడమ్ ఏస్తుంటావు. ఇలాంటివి చిన్న చిన్న వాటితోనే మొదలవుతుంది. చాలా సటిల్‌గా స్టార్ట్ అవుతుంది. అవే తర్వాత కంప్లీట్ ప్రాక్టీస్ అవుతుంది. వాళ్ళని జీవన్ముక్త అంటారు. జీవన్ముక్త అంటే వాడు జీవించే ఉంటాడు. అందరిలాగానే చేస్తుంటాడు. కానీ వాడిని ఏది డిస్టర్బ్ చేయలేదు. వన్ హాస్ టు ప్లే ఇన్ కూల్ అండ్ కంపోజ్ మేనర్. సో, చాలా కూల్ అండ్ కంపోజ్‌గా ఇది చెప్పింది ఇది ఆట. ఎగ్జిస్టెన్స్‌లో సెల్ఫ్ కావాలని వచ్చి ఆడుతున్న ఆట. సో, ఈ ఆట అనేది కూల్ అండ్ కంపోజ్‌గా చేయాలి. ప్రస్తుతం బాల్ ఏమొచ్చింది? ఏ యాంగిల్‌లో వచ్చింది? నాకు బెస్ట్ పెర్ఫార్మన్స్ దాన్ని కొట్టడంలో ఏం చేయగలను? అంతే జస్ట్ మ్యాటర్. ఎదుర్కొన్నవాడికి ఎన్ని మార్కులొచ్చాయని కాదు, నాకెన్ని మార్కులొచ్చాయని కాదు, ఎన్ని మార్కుల్లో గెలుస్తానని కాదు. ఈ 3 ధ్యాసలోకొచ్చాయంటే ఆటోమేటిక్‌గా కూల్ అండ్ కంపోజ్ మేనర్ పోతుంది. ఫ్రస్ట్రేషన్‌లో ఆడతావు. సో, నువ్వెప్పుడైతే ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే అర్థం ఏదో డిస్టర్బ్ అయిందనమాట. ఏం డిస్టర్బ్ అయ్యావు? ఏదో మెటీరియల్ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావనమాట. జస్ట్ ఇలాగ అది అవేర్‌లోకి తెచ్చుకుంటుంటే ప్రాక్టీస్ అవుతుంటది. జాగృతి ప్రాక్టీస్ మెడిటేషన్ అంటారు దీన్ని. మళ్ళా చేస్తుంటే చివరికి జస్ట్ డిస్టర్బెన్స్ ఇంకా స్టార్ట్ అయ్యి మూవ్‌మెంట్‌లో నీకు తెలిసిపోతుంది. వెంటనే డ్రాప్ అయిపోతుంది. అది స్వేచ్ఛ మాట. నువ్వు రెస్పాండ్ అవుతావు. రియాక్ట్ కావు. అది తేడా. రెస్పాన్స్ వేరు, రియాక్ట్ వేరు. యూ ప్లేడ్ యాస్ హాబీ ఇట్ మే బి ఈజీ. సపోజు ఇదే ఆట హ్యాపీగా ఆడావనుకో, రోజు ఆడుతున్నావనుకో, మెకానికల్‌గా నువ్వు ఆడేస్తావు. నీకు ఈజీగా అనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ ప్లేడ్ విత్ అవేర్‌నెస్ దేర్ ఈస్ ఎ డెవలప్‌మెంట్. అదే నువ్వు అవేర్‌గా ఆడావనుకో డెవలప్‌మెంట్ ఆఫ్ విజ్డమ్ త్రూ ట్రూ అండర్‌స్టాండింగ్. ప్రతిసారి నీకు మళ్ళా అర్థమవుతూనే ఉంటుంది. మళ్ళా ఏదో అర్థమవుతూనే ఉంటుంది. సో, అవేర్‌నెస్‌లో ప్లే చేయటం వేరు. హ్యాపీగా ఒక అలవాటు ప్రకారంగా మెకానికల్‌గా యాంత్రికంగా చేయటం వేరు. నువ్వు యాంత్రికంగా అదే పని రిపీట్ చేస్తుంటే దాని మీద అవేర్‌నెస్ లేకపోయినా ఆ పని చేయగలవు. మనం డ్రైవింగ్ అలా చేస్తూనే ఉంటాం. ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఏదైనా ఊరికెళ్ళాలంటే కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా నీకు రోడ్ అవేర్‌నెస్‌లో ఉండవు. రోడ్డు ఖాళీ కనపడేదానికన్నా అవేర్‌నెస్ కట్ అయిపోయి డ్రైవింగ్ అయిపోతూ ఉంటుంది. యాక్సిడెంట్ కాలేదు కాబట్టి నువ్వు అంత అవేర్‌లో డ్రైవ్ చేసావనుకుంటే పొరపాటు. చాలా పనులు అలాగే చేస్తాం. స్నానం చకచకా చేసొచ్చేస్తాం. అన్నం తినొచ్చేస్తాం. హ్యాపీగా చేసేస్తుంటాం. పర్ఫెక్ట్‌గానే చేస్తావు. చేసేదేమి తప్పు చేస్తున్నావు అని అనట్లే. నువ్వు కరెక్ట్‌గానే చేస్తుంటావు, కరెక్ట్‌గానే చేస్తావు. ఏం పని చేసినా. రిజల్ట్ కూడా అవుట్‌పుట్ బానే వస్తుంది. కానీ దానివల్ల విజ్డమ్ అయితే రాదు. సో, అవేర్‌నెస్‌తో నువ్వు 24 అవర్స్‌లో ప్రతిసారి చేస్తుంది ఎంతవరకు అవేర్‌నెస్ ఉన్నావు, అవేర్‌నెస్ లేకపోయింది ఎప్పుడు నువ్వు అవేర్‌లోకి తెచ్చుకుంటున్నావు, రికగ్నైజ్ చేస్తున్నావు, మళ్ళీ అవేర్‌నెస్‌లో ఉంటున్నావు. ఇదే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీసే నీకు విజ్డమ్ డెవలప్ చేస్తుంది. వివేకాన్ని డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ట్రూ అండర్‌స్టాండింగ్ వస్తుందన్నమాట. ట్రూ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఓకే. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.